హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. పక్కన ఉన్న గంట టిక్ కొట్టేసేయండి. నా ఫర్దర్ వీడియోస్ మీకు ఖచ్చితంగా వస్తాయి. సో చిరంజీవి గారి బర్త్డే స్పెషల్గా నిన్న విశ్వంబర ఒక గ్లిమ్స్ అయితే టీజర్ లాగా వచ్చింది ఒకటి. నిజంగా ఫస్ట్ అప్పుడు ఎప్పుడో వదిలిన ఒక టీజర్ కంటే ఇప్పుడు మాత్రం నిజంగా ఆ గ్లిమ్స్ మంచి డెవలప్మెంట్ చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ వర్క్ చాలా బాగా కాన్సన్ట్రేట్ చేసి చాలా బాగా దాని మీద పట్టుకొని కూర్చున్నారు. అందుకే సినిమా రిలీజ్ కూడా 2026 సమ్మర్కి రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పి చిరంజీవి గారే నిన్న అఫీషియల్గా ఒక వీడియో చేయడం జరిగింది. దాని మీద నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఈ టీజర్ కోసం. నేను కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. లేట్ అవుతుందని అందరూ ఫీల్ అవుతున్నారు. అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సినిమా మీద వర్క్ చేస్తున్నాం మంచిగా మీకు అవుట్పుట్ ఇవ్వడానికే అని చెప్పేసి కూడా చిరంజీవి గారు చెప్పడం జరిగింది. సో ఆ మాట విన్న తర్వాత మెగా ఫ్యాన్స్ అందరూ నిజంగా ఇట్లా దిల్ మీద ఇట్లా కుష్ చేసుకున్న హ్యాండ్ వేసుకొని అమ్మయ్య అనే ఒక ఫీల్ అయ్యారనమాట. ఎందుకంటే భరోసా ఇప్పుడు ఆ సినిమాకి నెగిటివిటీ ఎక్కువ అయిపోయింది. సినిమా ఆల్రెడీ అప్పుడు వచ్చిన ఆ విజువల్స్కి నిజంగా అరే ఏంట్రా ఇది అని అనిపించింది. అప్పుడు విఎఫ్ఎక్స్ వరకు దాని మీద ఎక్కువ ట్రోల్స్ కూడా అయిపోయినాయి, దాని మీద ఎక్కువ విమర్శలు కూడా వచ్చినాయి దానివల్ల. సో ఇప్పుడు దానికి డెవలప్మెంట్ ఇంకా బెస్ట్ వర్క్ ఎట్లా ఇవ్వాలి, బెస్ట్గా ఎలా రిలీజ్ చేయాలి, బెస్ట్గా అవుట్పుట్ ఆడియన్స్కి ఎలా అందించాలి అని చెప్పేసి వశిష్ట కూడా దాని మీద వర్క్ చేయడం జరిగింది. అందుకే ఇది ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం విఎఫ్ఎక్స్ మీదనే బేస్ అయి ఉంటుందంట. సో మరి అలాంటప్పుడు అందులో 14 లోకాలు మొత్తం గ్రాఫిక్స్ మీద బేస్ అయిన ఒక పార్ట్ అంతా సినిమా. అలాంటప్పుడు చాలా కేర్ఫుల్గా చాలా క్లారిటీగా సినిమాను మనం జాగ్రత్తగా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ కాదు. ఎగ్జాంపుల్ హరిహర వీరమల్లు చిన్న సీనే పెద్ద దెబ్బ కొట్టిస్తుంది, చూశారు కదా. సో అలా ఉంటుంది. సో విశ్వంబర నిన్న వచ్చిన టీజర్ అయితే మాత్రం నిజంగా ఎక్కడో కొంచెం మంచిగా ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అయితే బాగున్నాయి. మరి మనకు ఎక్కువగా రివీల్ చేయకపోయినా ఉన్నంత వరకు మనకు కనబడినంత వరకు చాలా బాగుందని నాకైతే అనిపించింది. సో విశ్వంబర టీజర్ మీరైతే చూసారా? చూసి ఉంటే మీకేమనిపించింది? మెగా ఫ్యాన్స్ మీకైతే నాకు తెలిసి పండగని అనుకుంటున్నా. ఈ మెగాస్టార్ బర్త్డేకి ఈసారి మాత్రం 3 సినిమాల అనౌన్స్మెంట్స్ వచ్చేది. ఒకటేసారి విశ్వంబర ఒకటి, తర్వాత మన అనిల్ రావిపూరి గారి టైటిల్ రిలీజ్ గ్లిమ్స్ ఒకటి, ఇంకా మన బాబీతో సినిమా ఓకే అయినట్టు ఒక పోస్టర్ వచ్చింది. తర్వాత శ్రీకాంత్ ఓజల అది కూడా ఒక పోస్టర్. అంటే 4 సినిమాలు కంటిన్యూస్గా వరుసగా ఏ దిగులు లేకుండా ఏ గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా మెగాస్టార్గా చేయబోతున్నారు. సో నెక్స్ట్ అనిల్ రావిపూడి సినిమా మాత్రం సంక్రాంతి రిలీజ్ తెలిసిన విషయమేగా. ఇది మాత్రం సమ్మర్లో వస్తుంది. అంతవరకు వెయిట్ చేయాల్సిందే, తప్పదు. ఈ సినిమాకి నిజంగా బజ్ అప్పుడు కల్లా పెరగాలని కోరుకుంటున్నా. ఈ సినిమా కూడా మంచి లెవెల్కి అంటే గ్రాఫిక్స్ మనకు వశిష్ట బింబిసార తీశాడు. ఆ బింబిసార తీసినట్టుగానే కొంచెం మంచిగా క్లారిటీగా తీసుకుని ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ వర్క్ ఉంది ఇందులో బింబిసార కంటే. సో అందుకే కొంచెం వర్క్ కూడా టైం కూడా ఎక్కువ తీసుకొని మంచిగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నా. సో మెగా ఫ్యాన్స్ మీరైతే టీజర్ చూసి ఉంటారు కదా, ఏమనిపించింది కింద కామెంట్లో చెప్పేసేయండి. నాకైతే సాటిస్ఫాక్షన్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ వచ్చేదాన్ని బట్టి చూద్దాం. అంతే. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్.